దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. ఆమేన్. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తయము సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనందరము కూడా యెహోవా సేవకులమైనటువంటి మనము, యెహోవాను ఆరాధించే వారమైనటువంటి మనము ఆయనను నిరంతరము ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును మనము సన్నుతించే వారిగా ఉండాలి. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. దీవారాత్రములు ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల యొరన నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతను చేయునదంతయు సఫలమగును అని దేవుని వాక్యము సెలవిస్తోంది. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో మనము తలపెట్టిన ప్రతి కార్యము కూడా సఫలం అవ్వాలి అంటే మనము చేయవలసినటువంటి పని ఏమిటంటే సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. కాబట్టి ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మరి సాయంకాల సమయంలో తెహిలా సంఘముగా మేమందరము కుటుంబాలుగా మీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం తండ్రి. మరి మీ వాక్యము సెలవిస్తోంది, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. భూమి ఆకాశములను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునని మీ వాక్యము సెలవిస్తోంది. దేవా, మీ వాక్య ప్రకారముగా నిరంతరము కూడా మా స్తుతులకు అర్హుడు, మా ఆరాధనకు యోగ్యుడు అయినటువంటి మీ నామమును మేము స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ మా స్వరములెత్తి మిమ్మల్ని కొనియాడే కృప మీరు మాకు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభువా మీరు దర్శించండి అయినా. మరి శ్రేష్టమైనటువంటి సమయంలో మేము అందరము కూడా మరి హృదయపూర్వకముగా మిమ్మల్ని ఆరాధించేటటువంటి కృప మాకు దయచేయమని, ఈ ఆరాధన అంతటిలో మీ నామము మాత్రమే మహిమపరచబడులాగున మీ ఆత్మ సహాయము మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మరి ఆరాధనను భారతీయ సిస్టర్ నడిపిస్తారు. సిస్టర్, మీరు మ్యూట్ లో ఉన్నారు. ఎస్, అన్మ్యూట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, కృపగల దేవా, దయగల తండ్రి, సర్వోన్నతుడైన సర్వశ్రేష్ఠుడైన అద్భుతమైన ఘనత మహిమ గొప్ప దేవుణ్ణి మేము చేరుకుని ఉన్నందుకు ఈ టెహిలా మినిస్ట్రీస్ లోని అందరము ఈ అద్భుతమైన సాయంకాల దినమున ప్రభువు పాదాల చెంత చేరి ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రభువుతో నిరంతరం కూడి ఉండటానికి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి తండ్రి మీ ముందుకొచ్చి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ ఆరాధన అంతటినీ మీ యొక్క భద్రమైన కౌగిల్లో భద్రపరుచుకుని మీరుగా నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభువా, నా ప్రాణాత్మ శరీరములన్నిటినీ కూడా, నా స్వరమును కూడా మీ పాదాల చెంతపరిచి ఉన్నాను తండ్రి. దయతో మీరు అనుగ్రహించి నా స్వరాన్ని తాకి సుస్వరంగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకివ్వమని, మరి మొట్టమొదటి ఆరాధన జీవనదిని నా హృదయములో
అనే ఆరాధన చేసుకుందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా, జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అవును తండ్రి, నీ వాక్య ద్వారా, నీ ఆరాధన ద్వారా నిత్య జీవనదిగా, ఎండిపోని నదిగా, నిత్యం అమృత ధారలతో నిండి ఉండేదిగా మా జీవితాన్ని నిరంతరం నడిపిస్తున్న దేవా నీకు వందనాలయ్యా. అవును తండ్రి, నీవుగా ఏర్పరచుకున్న మందము తండ్రి మేము. ఈ టెహిల్లా మినిస్ట్రీస్ నీ ఆత్మీయ వరములతో పుట్టింది తండ్రి. నీ అభిషేకంతో రోజు సాయంత్రం అభిషేకించబడుతుంది నాయన. ఎంత గొప్ప ధన్యతను మా జీవితాలకు ఇచ్చావు తండ్రి. ఏ మాత్రం విలువలేని మమ్మల్ని నీ బిడ్డలుగా ఎంచుకొని మమ్మల్ని కూటమిగా ఏర్పరిచి ఒక చిన్న మందగా ఉండి మాకు కాపరివై ఉండి అనుక్షణం మేము ఎలాగును జీవించాలి, ఏ రీతిన నీకు ఆనుకుని ఉండాలి,
ఎలా ఒడంబడికగా ఉండాలి, ఎటువంటి విశ్వాసతతో ఉండాలి, నీ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా నిత్యం మమ్మల్ని నడిపిస్తున్న ఈ కృప, ధన్యత ఎంతమందికి ఉందయ్యా. ఈ టెహిల్లా మినిస్ట్రీస్ కి నువ్విచ్చిన గొప్ప వరం తండ్రి ఇది. ఇటువంటి గొప్ప కానుకని మా జీవిత పర్యంతం వరకు కూడా మేము అనుభవిస్తూ మరి ఎందరి ఆత్మలకు అందించాలని ఆశపడుతూ మరి ఉన్నాం. అంతటి విశాలతను మా టెహిల్లా మినిస్ట్రీస్ కి నీవు మాత్రమే ఇవ్వగలవు నాయన. అటువంటి విశాలతను మేము కావాలని కోరుకుంటున్నాం తండ్రి. అటువంటి ప్రేమను మాకు కావాలని ఆశపడుతున్నాం తండ్రి. ఇదిగో మా పిల్లలు ఇంత గొప్పగా చదివారు, మా మా తమ్ముడు ఇంత పాస్ అయ్యాడు, లేకపోతే మా వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది, మా వాళ్ళకి ఆస్తి వచ్చింది అని చెప్పుకునే అంతగా మా కుటుంబాన్ని, మా టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎన్నో వేల లక్షల కోట్ల ఆత్మలు ఒక్క గొడుగు కింద చేరినట్టుగా ఈ టెహిల్లా మినిస్ట్రీస్ కింద తృప్తి పరుచుకుని ప్రతి క్షణం నీ కృపని పొందుకోవాలని, ఎన్నో మహిమలు, ఘనతలు సాక్ష్యం రూపంలో నిన్ను వెలుగుపరచాలని ఆశపడుతున్నాం తండ్రి. మమ్మల్ని దీవించమని మరి మరొక ఆరాధనతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆశపడుతున్నాం. రెండవ పాట, ప్రేమించేత యేసురాజా నిన్నే ప్రేమించేత. ప్రేమించేద యేసురాజా నిన్నే ప్రేమించేదా. ప్రేమించేద యేసురాజా నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేద యేసురాజా నిన్నే ప్రేమించేదా. ప్రేమించేద యేసురాజా నిన్నే ప్రేమించేదా. ఆరాధించేద యేసురాజా నిన్నే ఆరాధించేదా. ఆరాధించేద యేసురాజా నిన్నే ఆరాధించేదా. ఆరాధించేదా, 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 ఆరాధించేదా. ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేద యేసురాజా నిన్నే ప్రేమించేదా. ప్రేమించేద యేసురాజా నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. ప్రార్థించేద యేసురాజా నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేద యేసురాజా
నిన్నే ప్రార్థించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేద యేసురాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేద యేసురాజా నిన్నే ప్రేమించేదా 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 సేవించేదా యేసురాజా నిన్నే సేవించేదా సేవించేదా యేసురాజా నిన్నే సేవించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేద యేసురాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేద యేసురాజా నిన్నే ప్రేమించేదా 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 జీవించేదా యేసురాజా నీకై జీవించేదా జీవించేదా యేసురాజా నీకై జీవించేదా 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 యేసురాజా నీకై జీవించేదా జీవించేదా యేసురాజా నీకై జీవించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసురాజా నిన్నే ప్రేమించేదా ఆరాధించేదా యేసురాజా నిన్నే ఆరాధించేదా ప్రార్థించేదా యేసురాజా నిన్నే ప్రార్థించేదా సేవించేదా యేసురాజా నిన్నే సేవించేదా జీవించేదా యేసురాజా
నీకై జీవించేదా యేసు రాజా ఆ, నీకై జీవించేదా నీకై జీవించేదా నీకై జీవించేదా. అవును తండ్రి, ఈ ప్రాణం శరీరం సమస్తము ఈ సృష్టి నువ్విచ్చినవే తండ్రి. దీని మీద ఏ మాత్రము నాకు ఏ హక్కు లేని దాన్నయ్యా. కేవలం నేను నీ సేవకురాల్ని మాత్రమే. నీ పాదాల చెంత ఉండవలసిన అర్హత కూడా లేని నన్ను నీ భద్రమైన కౌగిల్లో భద్రపరుచుకుని నీ బిడ్డగా అంగీకరించి నాకు ఇంతటి ఘనతను మహిమను ధన్యతను ఇచ్చావు తండ్రి. మహిమ గల దేవుణ్ణి చేరుకున్న నేను కూడా మహిమపరచబడ్డాను తండ్రి. అవునయ్యా, నీ అడ్రస్ ఏది అంటే ఇదిగో పరమ పూజ్యుడైన తండ్రి అయిన యెహోవా నా తండ్రి. దేవుడు ఒక్కడే, ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. అటువంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నామని గొప్పగా చెప్పుకునే ఘనతను మాకిచ్చావు తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప ఏ మాత్రం విలువ లేని వారమయ్యా. నిరంతరం నీ కృపాక్షేమ కటాక్షాలతో మా టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిని నీ భద్రమైన కౌగిల్లో భద్రపరచుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతిరోజు సాయంకాల దినమున అద్భుతమైన సాయంకాలంగా మా జీవితాల్ని మార్చావు తండ్రి. ఇంత కృప, ఇంత ఘనత, ఇంత మహిమ నీకు మాత్రమే చెల్లిని తండ్రి. నీ వెలుగును మహిమపరచటం తప్ప మేమేమి చేయలేమయ్యా. అవును తండ్రి, నిరంతరం నీతో కూడి ఉండాలనే ఆశతో మా సంఘ సేవకులైన మరి మాధవ్ గారు, రాణి గారి ద్వారా వారి నోరుని బూరగా వాడుకుని నీవు మాట్లాడుతూ ప్రతిరోజు పవిత్ర గ్రంథమైన బైబిల్లోని వాక్యమును బట్టి మాకు విందును ఆరగింపజేస్తున్నవాడా, మమ్మల్ని బలాఢ్యులుగా మార్చినవాడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, మరి మా సంఘ సేవకులైన మాధవ్ గారు, రాణి గారిని నీ సిలువు చాటున భద్రపరుచుకుని వారిని మరుగుపరిచి నీ కృపాక్షేమ కటాక్షాలతో వారిని నింపి నీ పరిశుద్ధాత్మతో ఆవరించి నీవుగా మాతో మాట్లాడమని, వారిని మరింత హోలీ స్పిరిట్ తో మరి దైవ జ్ఞానంతో వారిని నింపమని, మమ్మల్ని అందరినీ కూడా నీ భద్రమైన కౌగిల్లో భద్రపరుచుకుని మమ్మల్ని మా జీవితాలకి కావలసిన ఆత్మ తృప్తిని మాకు అందించమని మరొకసారి సర్వశ్రేష్ఠ నామము కలిగిన యేసుక్రీస్తు వారి బంగారు పాదాలు పట్టుకుని బ్రతమలాడి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నిజముగా మన జీవితాల్లో ప్రాణం ఉన్నంత వరకు కూడా మనము ఆయనను ఆరాధించే వారిగా ఉండాలి. ఈ శరీరము మట్టిలో కలిసేంత వరకు, మన ఆత్మ మహిమలో చేరేంత వరకు ఎంత చక్కగా మరి కీర్తనాకారుడు ఈ కీర్తనని రచించడనేది నిజంగా అద్భుతం. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు కూడా యెహోవా నామము సన్నుతింపబడినది అని మనం చదువుకున్నాం. అలాగే మన ప్రాణం ఉన్నంత వరకు కూడా మనము దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారిగా ఉండాలి. ప్రాణం ఉన్నంత వరకు భూమి మీద దేవుణ్ణి ఆరాధిస్తాం. మన ప్రాణము దేవుని సన్నిధికి చేరిన తర్వాత పరలోకములో ఆయన సముఖములో యుగ యుగములు కూడా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 69వ కీర్తన 32వ వచనము. ఈ సాయంకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 32వ వచనం. బాధపడు వారు దాన్ని చూచి సంతోషించుదురు, దేవుని వెదుకువాలారా మీ ప్రాణము తెప్పరిల్లుగాక. In English, Psalm 69, chapter 69, verse 32. The poor will see and be glad. You who seek God, may your hearts live. May God bless this verse. Amen. हिंदी में भजन संहिता 69 to 32 नॉर्मल लोग इससे देखकर अनिधत होंगे। हे परमेश्वर की योजियो तुम्हारे मन हर हो जाए। ఆమేన్. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 32వ వచనము. బాధపడువారు
దానిని చూచి సంతోషించుదురు. దేవుని వెదకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. The poor will see and be glad. You who seek God, may your hearts live. नम्र लोग इसे देखकर आनंदित होंगे. हे परमेश्वर के कोजियों, तुम्हारा मन हरा हो जाए. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో కొద్ది నిమిషములు మీ మాటల్లో మేము ధ్యానం చేయనుండగా మీ ఆత్మ సహాయము నడిపింపు మాకు దయచేయమని, మీ స్వరాన్ని మాకు వినిపించమని ప్రభా, వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వారి హృదయములో నిండుగా వాక్యమును నింపుకుని వెళ్ళడానికి మీ సహాయం దయచేయమని, మీ కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చూడండి, మరి చదవబడినటువంటి వాక్య భాగంలో కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, బాధపడేవారు ఇక్కడ కనబడుతున్నారు. అయితే బాధపడేవారు సంతోషించుతారు అని కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ బాధపడేవారు సంతోషించగలగాలి, వారి జీవితాల్లోకి సంతోషం రావాలి అంటే ఏం చేయాలి అంటే, దేవుని వెదకువారలారా. ఎప్పుడు మన బాధలు సంతోషంగా మారతాయి, ఎప్పుడు మన కష్టాలు ఆనందంగా మారతాయంటే మనము దేవుని వెదికినప్పుడు మన ప్రాణము తెప్పరిల్లుతుంది. చూడండి, ఈ ప్రాణము తెప్పరిల్లననేటువంటి మాట సాధారణమైనటువంటి మాట కాదు. ఎంతో వేదనతో, బాధతో కృంగిపోయి ఉన్నటువంటి ప్రాణము మరి ఆ సమయోచితమైనటువంటి దేవుని సహాయము పొందుకున్నప్పుడు అప్పుడు వారికి ఆ ప్రాణము సేద తీరుతుంది, అప్పుడు ప్రాణము తెప్పరిల్లుతుంది. చూడండి, ఎప్పుడు వెతుకుతాం మనం అంటే, దేన్నైనా పోగొట్టుకున్నప్పుడు మనుషులు వెతుకుతూ ఉంటారు. మన జీవితాల్లో దేన్నైనా మనము పోగొట్టుకుంటే ఆ పోగొట్టుకున్న దాన్ని ఎక్కడుందా అని చెప్పి మనం వెతుకుతూ ఉంటాం. కొంతమంది సమాధానాన్ని పోగొట్టుకుంటారు. వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో సమాధానమే ఉండదు. మరి కొంతమంది నెమ్మదిని పోగొట్టుకుంటారు. పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, నెమ్మదే ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక శోధన, ఏదో ఒక కష్టం. నెమ్మది లేని బ్రతుకులను గడుపుతూ ఉండేటటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. మరి కొంతమంది ఆరోగ్యాన్ని వెతుకుతూ ఉంటారు. ఒంటి నిండా అనారోగ్యం. మరి అనారోగ్యంతో ఉండి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నటువంటి వారు ఆరోగ్యమును వెతుకుతూ ఆరోగ్యమును వెతికేవారిగా ఉంటారు. మరి కొంతమంది కటిక పేదరికంలో ఉండి దేవుని ద్వారా ఆశీర్వాదములు పొందుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఆశీర్వాదములను వెతికేవారుగా ఉంటారు. దేవుడు నన్ను ఎప్పుడు దీవిస్తాడు, దేవుడు నన్ను ఎప్పుడు కరుణిస్తాడు అని చెప్పి ఆశీర్వాదాలని వెతికేవారిగా ఉంటారు. చూడండి, ఈ రాత్రి మనము ఏమి పోగొట్టుకున్నామో మన కుటుంబాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో, మన విశ్వాస జీవితాల్లో ఈ రాత్రి ఏమి పోగొట్టుకుని అందరూ కూడా మరి ఈ దేవుని సన్నిధికి వచ్చారో నాకైతే తెలియదు, కానీ ఒక్క విషయాన్ని మాత్రం నేను చెప్పగలను: మీరు పోగొట్టుకున్న దానిని పొందుకొందురుగాక. ఆమేన్. ఖచ్చితముగా మీరు ఏదైతే వెతుకుతున్నారో, ఏదైతే కావాలి, మీ యొక్క జీవితాల్లో ఏదైతే కొదువైందని మీరు వెతుకుతూ దేవుని సన్నిధికి వచ్చారో, ఖచ్చితముగా ఈ రాత్రి దేవుడు మీరు వెదికే దానిని మీకు దయచేయునుగాక. ఆమేన్. చూడండి, ఎప్పుడు కూడా కృంగి ఉన్నటువంటి జీవితాల్లో సంతోషాన్ని వెతికేవారు కొంతమంది ఉంటారు. ఆనందం, సంతోషం లేదు నా జీవితంలో, మనస్ఫూర్తిగా నవ్వుకుని ఎన్ని రోజులైందో, సంతోషించి ఎన్ని రోజులైందో అని ఆనందము లేక మోస్ట్ స్ట్రెస్ఫుల్ లైఫ్ లో తమ జీవితాలను గడుపుతున్న వారు ఎంతో మంది ఉంటారు. కొంతమంది సమయాన్ని వెతుకుతూ ఉంటారు.
సమయమే లేదండి. పొద్దున్న లెగిస్తే ఉరుకులు పరుగులు, ఆఫీస్కి వెళ్ళిపోవడం, ఎప్పుడో రాత్రి రావడం. నా జీవితంలో నాకు ఏదైనా ఒక కొరత, కొదువ, లోటు ఉందంటే నాకు సమయం లేదండి. దేవుణ్ణి నేను కొంత సమయాన్ని అడుగుతున్నాను. నా స్ట్రెస్ఫుల్ లైఫ్లో కొంత పీస్ఫుల్ సమయాన్ని నేను దేవుని దగ్గర వెతుకుతున్నాను. చూడండి, మరి ఎలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మనము దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ కూడా మరి భక్తుడు అంటాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. మన దేవుడు ఎవరు అంటే సంతోషాన్ని పుట్టించేటటువంటి దేవుడు, ఆనందాన్ని పుట్టించేటటువంటి దేవుడు. అప్పుడు నేను దేవుని బలిపీఠము నొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును అంటాడు భక్తుడు. దేవుని బలిపీఠం దగ్గర ఏముంది అంటే ఆనంద సంతోషాలు ఉన్నాయండి. కాబట్టి ఈ రాత్రి అలసి సొలసిపోయినటువంటి మరి జీవితాలతో, భారభరితమైనటువంటి వేదనతో నిండినటువంటి హృదయాలతో ఒకవేళ మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉంటే గనక మరి మిమ్మల్ని ధైర్యపరిచేటటువంటి మాట నేను చెప్పేది ఏంటంటే, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ నిజముగా మొరపెట్టడానికి ఈ రాత్రి మీరు దేవుడి సన్నిధికి వచ్చుంటే గనక మరి దేవుని వాక్యము సెలవిస్తోంది, నిజముగా మొరపెట్టే వారికి ఆయన బహు సమీపముగా ఉన్నటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎలాంటి దేవుడు అంటే చెట్టుకు మంచు తోడైనట్టు తోడుండేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. చెట్టుకు మంచు ఎలా అయితే తోడై ఉంటుందో అలాగే నీకు నాకు కూడా తోడై ఉండి మనల్ని నడిపించేటటువంటి దేవుడు. నడుముకు నడికట్టు తోడై ఉన్నట్టు మనకు తోడై ఉండి నడిపించేటటువంటి దేవుడు. కాబట్టి ఈ రాత్రి ఒకవేళ సొమ్మసిల్లినటువంటి పరిస్థితిలో, అలసిపోయినటువంటి పరిస్థితిలో, కృంగిపోయినటువంటి పరిస్థితిలో, భారభరితమైనటువంటి హృదయముతో ఒకవేళ మనము దేవుని సన్నిధికి వచ్చి ఉంటే దేవుని వాక్యము సెలవిస్తోంది, దేవుని వెదకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. ఆమేన్. ఖచ్చితముగా నీవు నమ్ముకున్నటువంటి దేవుడు నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాడు. నువ్వు ఎలాంటి సమస్యలోనైనా ఉండవచ్చునుగాక, నీ పరిస్థితి ఎంత భీకరమైనదైనా కావచ్చునుగాక, అయితే నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన బాధపడు వారిని సంతోషపరిచేటటువంటి దేవుడు. ఆయనను వెదుకు వారిని వారి యొక్క ప్రాణమును తెప్పరిల్ల చేసేటటువంటి దేవుడు. సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో మనము ఆయన్ని వెతికినప్పుడు ఖచ్చితముగా మన దేవుడు మనల్ని సంతోషపరిచేటటువంటి దేవుడు. చూడండి, మరి ఈ రాత్రి కృంగిపోయి ఉన్నటువంటి జీవితం, వేదనతో నిండినటువంటి హృదయం, ఇక ఈ బ్రతకడమే దండగా, నేను కూడా మృతుల లోకములోనికి వెళ్ళిపోవటం మంచిది, అనగా చనిపోవటం మంచిది, ఇక నాకు ఈ బ్రతుకే వద్దని నిరాశ నిస్పృహలలోకి వెళ్ళిపోయినటువంటి ఒక భక్తుని జీవితాన్ని దేవుడు ఎంతెలా తెప్పరిల్ల చేశాడో మనము దేవుని వాక్యంలోంచి చూద్దామండి. ఎందుకంటే మన దేవుడు, ఆయనను మనము వెతికినప్పుడు మన ప్రాణమును ఖచ్చితముగా తెప్పరిల్ల చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మరి ఆది కాండము 37వ అధ్యాయము, ఆది కాండము 37వ అధ్యాయము 31వ వచనము నుండి మనం చదివినప్పుడు, వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము దానిని తినివేసెను.
యోసేపు నిత్యముగా చీల్చబడను అనెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలాచుచుండగా అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు ప్రయత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలాచుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. గుండెలు బాదుకుంటూ, రొమ్ములు చరుచుకుంటూ, హృదయము బ్రద్దలై, తనకిష్టమైనటువంటి కొడుకు చనిపోయాడని ఇక్కడ ఒక తండ్రి ఏడుస్తూ ఉన్నాడండి. ఈ తండ్రికి ఆ కొడుకంటే ఎంత ఇష్టం అంటే, అసలే ప్రేమించి 7 సంవత్సరములు ఎక్కువ కొలువ చేసుకున్నటువంటి భార్య, అత్యధికముగా ప్రేమించినటువంటి భార్య రాహేలు గారు. మరి యాకోబు రాహేలు గారిని ప్రేమించి వివాహం చేసుకొని వారిద్దరికీ పుట్టినటువంటి సంతానము యోసేపు గారు. ఆ యోసేపు అంటే యాకోబుకి ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇష్టం. ఆ యోసేపు మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఉంటూ ఉండేవాడు ప్రతి విషయంలో కూడా. అసలు కొడుకంటే ఇలా ఉండాలి, చాలా డిసిప్లిన్ కలిగి, తను డిసిప్లిన్డ్ గా ఉంటూ ఉండేవాడు. అలాగే తన అన్నలందరూ కూడా అంతే క్రమశిక్షణతో ఉండాలి అని కోరుకునేటటువంటి వాడు. అందుకే యోసేపుని మనం మిస్టర్ పర్ఫెక్ట్ అనొచ్చు. అలాంటి మరి ఆ యోసేపుని చూడండి, పోగొట్టుకున్న తర్వాత ఈయన గుండెలు బాదుకుంటూ, బట్టలు చింపుకొని, తన నడుమున గోనె పట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలారుస్తున్నాడు. అలసిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు. భయంకరమైనటువంటి వేదనతో అతను ఉన్నాడు. ఎంతో మంది అంటండి అతని కుమారులందరూ, అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసరి. పోతే పోయాడులే, నువ్వేమైపోతావు, నువ్వు భోజనం చేయకపోతే, నువ్వు ఇలాగ రాత్రింపగళ్ళు నువ్వేడుస్తూ ఉంటే మేమందరం ఉన్నాం కదా నీకు అని కొడుకులు కుమార్తెలు అందరూ కూడా యాకోబుని ఓదారుస్తున్నప్పటికీ కూడా అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. చూడండి, భయంకరమైనటువంటి పరిస్థితి. మనము బాగా ప్రేమించినటువంటి కొడుకు లేదా ఎవరైనా కానివ్వండి, ఒక కుటుంబంలో మనం ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తి చనిపోతే ఆ లోటు ఎవ్వరూ కూడా పోడ్చలేనిది, ఆ లోటు ఎవ్వరూ కూడా, ఆ బాధ ఎవ్వరూ కూడా తీర్చలేనిది. ఇక్కడ రోదిస్తూ, విలపిస్తూ, అంగలారుస్తూ, గోని పట్ట కట్టుకుని, బట్టలు చింపుకొని ఏడుస్తూ ఉన్నటువంటి ఒక తండ్రిని మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. అయితే చూడండి, ఇక్కడ నిజముగా యోసేపు చనిపోయాడా? ఈ తండ్రి బట్టలు చింపుకొని, గోనెపట్ట కట్టుకొని, భోజనం మానేసి, అంగలారుస్తూ, గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు, తన కొడుకు చనిపోయాడేమో అని అనుకుని. కానీ వాస్తవం ఏమిటి, నిజమేమిటి? యోసేపు బ్రతికే ఉన్నాడు. యోసేపు బ్రతికే ఉన్నాడు. అసలు యోసేపు చనిపోయాడన్న విషయాన్ని యాకోబుకి ఎవరు చెప్పారు? ఒకసారి మళ్ళీ మనం చదివితే ఆ వచనాన్ని, 31వ వచనాన్ని, వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా, వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను,
ఇది నీ కుమారుని అంగి, అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి. అంతే. వాళ్ళు ఏం చేశారు? యోసేపు యొక్క సహోదరులు ఒక అంగీ తీసుకున్నారు, యోసేపు అంగీని తీసుకున్నారు, ఒక మేకపిల్లను చంపారు, ఆ మేకపిల్ల యొక్క రక్తములో ఆ అంగీని ముంచారు. ఆ విచిత్రమైన నిలువుటంగీని వారు తండ్రి యొద్దకు తీసుకొచ్చారు. తండ్రి అయినటువంటి యాకోబుకి ఆ రక్తముతో తడిసినటువంటి అంగీని చూపించారు. ఇది మాకు దొరికింది, ఇది మాకు దొరికింది, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. కొడుకులు ఎవరు కూడా వచ్చి యోసేపు చనిపోయాడని చెప్పలేదండి. యోసేపు చనిపోయాడని చెప్పలేదు. రక్తములో తడిసినటువంటి ఒక అంగీని తీసుకొచ్చి తండ్రికిచ్చి, ఒకవేళ ఇది యోసేపు అంగీ ఏమో, నీ కుమారుని అంగీ ఏమో చూడు, గుర్తుపట్టగలిగితే గుర్తుపట్టు అని చెప్పి యాకోబు దగ్గరికి తెచ్చినప్పుడు, ఇప్పుడు యాకోబు అంటుంది చూడండి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెను అనెను. కొన్నిసార్లు అపవాది మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే మోసం చేస్తూ ఉంటాడు, మనల్ని మోసపరుస్తూ ఉంటాడు. వాడి పనే అది. అపవాది ఎవరిని మోసం చేస్తాడు అంటే, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, అపవాది వీడిని వాడిని అని కాదు గాని ఈ లోకములో ఉన్న వారిని అందరినీ మోసం చేస్తాడు. వాడు లోకమంతటినీ కూడా మోసం చేస్తాడు. ఒకసారి ఆ మాట చదువుదాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము. పన్నెండవ అధ్యాయం 9వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా చాలండి. చూడండి, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పము, ఘట సర్పము. ఈ సాతాను సర్వలోకాన్ని మోసం చేస్తాడండి, సర్వలోకమును. వాడికి అపవాది అనియు సాతాననియు పేరు. వాడు ఆదిమ దంపతులు, ఆదిమ తల్లిదండ్రులైనటువంటి మరి ఆదాము అవ్వగారుల్ని మోసం చేశాడు. అనేక మందిని వాడు మోసం చేశాడు. మోసపరచడమే వాడి యొక్క పని. చూడండి, ఇక్కడ యాకోబు గారు మోసపోయారు. కొడుకు బ్రతికే ఉన్నాడు, కొడుకు చనిపోలేదు. కానీ ఈయన విజువలైజ్ చేసుకుంటున్నాడు, అయ్యయ్యో నా కొడుకు చనిపోయాడు, దుష్ట మృగము నా కొడుకుని తినేసింది. ఇతను ఊహించుకుంటున్నాడు, ఏదో ఒక మృగం వచ్చి యోసేపుని తినేయడం, కాళ్ళు తినేయడం, చేతులు తినేయడం, గుండెలు బాదుకుంటున్నాడు దుఃఖంతో, తినేసింది నా కొడుకుని. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అక్కడ సమస్య ఏం ఉండదు, కానీ ఆ సమస్యను మనము ఊహించుకొని మనము గుండెలు బ్రద్దలయ్యేలాగా విలపిస్తూ ఉంటాం. సాతాను యొక్క మోసంలో మనం పడిపోతూ ఉంటాం. సాతాను మనకి వాడొచ్చి మన చెవిలో చెప్తూ ఉంటాడు, ఎందుకు వచ్చావు నువ్వు ఈ ప్రార్థనకి, ఎందుకు వచ్చావు దేవుడి సన్నిధికి, ఎందుకు మోకాళ్ళు వేస్తున్నావు, ఇంకా ఏం సాధిద్దాం నువ్వు, నీ కొడుక్కి ఇన్ని సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకా వివాహం అవ్వలేదు, అవుద్దనుకుంటున్నావా? అవదు. నీ కూతురికి వివాహం ఇంకా అవ్వలేదు, అవుద్దనుకుంటున్నావా? అవదు. నీ భర్త మారతాడనుకుంటున్నావా? మారడు. నీ అనారోగ్యం తగ్గుతుంది అనుకుంటున్నావా? తగ్గదు. లేని దాన్ని కూడా మన హృదయాల్లో పుట్టిస్తాడు వాడు. సర్వలోకమును మోసము చేసేటటువంటి అపవాది
సాతాను అను పేరు కలిగినటువంటి మహాఘట సర్పం వాడు. ఈయన చనిపోనటువంటి కొడుకు చనిపోయాడు అనుకుని పాపం చూడండి, ఇక బట్టలు చింపుకుని గోనె పట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలారుస్తూ చివరికి ఏం చెప్తున్నాడంటే, నన్ను ఎవ్వరూ కూడా ఓదార్చలేరు, నా బాధని ఎవ్వరూ కూడా తీర్చలేరు, కాబట్టి నేను కూడా చనిపోయి మృతుల లోకానికి వెళ్ళిపోతాను. నేను అక్కడ నా కొడుకుని నేను కలుసుకుంటాను. నాకెంతో ఇష్టమైన నా కొడుకుని నేను కూడా చనిపోయి పరలోకానికి వెళ్ళి నేను అక్కడ నా కొడుకుని కలుసుకుంటానని చెప్పి. కాబట్టి మన 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 జీవితాల్లో మనము చాలా జ్ఞానము కలిగి, దేవుని యొక్క ఆలోచన కలిగి, దేవుని సన్నిధిలో మొరపెట్టి నిజముగా ప్రాణము మీదకి సమస్య వచ్చినప్పటికీ కూడా మనము వెంటనే తల్లడిల్లిపోయే వారిగా ఉండకూడదు. సమస్యలు వచ్చినప్పుడు కూడా అగ్నిగుండము కళ్ళెదురుగా కనబడుతున్నప్పుడు 7 అంతలు ఎక్కువగా అగ్ని యొక్క ఆ వేడిమిని పెంచినప్పటికీ కూడా వాళ్ళలో చిటికెడంత కూడా భయము లేదండి. వాళ్ళు తల్లడిల్లిపోలేదు, వాళ్ళు ఎంత మాత్రం కంగారు పడలేదు. కానీ ఇక్కడ రక్తంతో తడిసినటువంటి అంగీని చూచి గుండెలు బ్రద్దలయ్యేలాగా ఈ తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. చాలా దుఃఖంలో ఉన్నాడు. ఇక నా జీవితం ఇంతే అని చెప్పి అనుకుని ఎంతగానో బాధపడుతున్నాడు. మన జీవితాల్లో కూడా ఉద్యోగాలను, లేదంటే మన వ్యాపారంలో నష్టమనో, ఆరోగ్యమనో, పిల్లల పెళ్లిళ్లను, లేదా ఇల్లు కట్టుకోవాలను, ఇల్లు కొనుక్కోవాలను, లేదా వీసాలు ఇతర దేశాలకు వెళ్ళాలను, కాలేజీలో అడ్మిషన్ల కోసమనో మనము ఎంతగానో సాతాను మనల్ని భయపెట్టి మనల్ని తల్లడిల్లేలాగా చేస్తూ ఉంటాడు. చూడండి, మరి ఇలాంటి తల్లడిల్లినటువంటి స్థితిలో ఉన్నటువంటి యాకోబుని ఆదికాండము 45వ అధ్యాయంలో మనం చదివితే దేవుడు ఎలా ఓదార్చాడు, దేవుడు యాకోబు యొక్క ప్రాణాన్ని ఎలా తెప్పరిల్ల చేశాడు. ఆదికాండము 45వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదివితే, యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రిని యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇజ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుని యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచేదని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. మన దేవుడు దుఃఖములో ఉన్నవారి, కృంగిన స్థితిలో ఉన్నవారి యొక్క ప్రాణములను తెప్పరిల్ల చేసేటటువంటి దేవుడు. ఆయన నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాడు. బాధపడువారు దానిని చూచి సంతోషించుదురు, దేవుని వెదకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. ఖచ్చితముగానండి, ఈరోజు ఏ బాధతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావు, ఏ విషయములో అయితే నీ హృదయము కలవరపడుతుందో, ఏ విషయంలో అయితే నీ హృదయము కృంగి ఉందో, ఏ విషయంలో అయితే సొమ్మసిల్లినటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావో గాని దేవుని వాక్యము సెలవిస్తోంది, దేవుని వెతుకువారులారా. వెతుక్కుంటూ వచ్చావు కదా ఈ మాటలు వినడానికి, వెతుక్కుంటూ వచ్చావు కదా దేవుని సన్నిధికి. కాబట్టి దేవుడు నీతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీ ప్రాణమును ఆయన తెప్పరిల్ల చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, కొడుకు చనిపోయాడని 22 సంవత్సరాల పాటు ఏడుస్తూ 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 ఎంతో దుఃఖము సలుపుతూ
బాధతో బ్రతికాడండి యాకోబు 22 సంవత్సరాల పాటు. 22 సంవత్సరాల తర్వాత యాకోబు దగ్గరకు ఒక కబురు వచ్చింది. ఆ కబురు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే తన సొంత కడుపున పుట్టిన వారే. ఆ రక్తంలో తడిసిన అంగీని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళే. రక్తంతో తడిసినటువంటి యోసేపు యొక్క అంగీని తీసుకొచ్చి తండ్రిని మోసగించడానికి ఎవరైతే ప్రయత్నించారో ఈరోజు వారి నోటితోనే ఒక వర్తమానము యాకోబు వచ్చి వినపడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ దేవుడు నా దేవుడు, నువ్వు నేను నమ్ముకున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎవరైతే నిన్ను మోసం చేశారో, ఎవరైతే నీకు అన్యాయం చేశారో వాళ్ళ చేత్తోనే నీ తల మీద కిరీటాన్ని పెట్టించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వెతకాలండి దేవుని సన్నిధిని. ఆయన సన్నిధిలో మనము సంతోషించాలండి. అందుకే దావీదు అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. మామూలు భోజనం కాదండి, షడ్రశోపేతమానమైనటువంటి భోజనము నీ శత్రువుల ఎదుట సిద్ధపరచడం అంటే ఏ వ్యక్తులు నిన్ను అవమానించారో. భోజనం అంటే ఏదో వండి కంచంలో తెచ్చి పెట్టడం అలా కాదండి. శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరచడం అంటే, శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరచడం అంటే ఏ వ్యక్తులు నిన్ను అవమానపరిచారో, ఏ వ్యక్తులు నిన్ను చూసి అపహాస్యం చేశారో, ఏ వ్యక్తులు నీకు చేత కాదన్నారో, ఏ వ్యక్తులు నీ హృదయాన్ని కృంగదీశారో, ఏ వ్యక్తులు నీ ప్రాణము అలసిపోయేలా చేశారో, ఏ వ్యక్తులు నీ ప్రాణాన్ని సొమ్మసిల్లేలా చేశారో ఆ వ్యక్తులనే దేవుడు వాడుకొని నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి 26వ వచనంలో యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసరి. కొడుకులు బయలుదేరి వచ్చారు. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబు వద్దకు వచ్చి యాకోబుతో చెబుతున్నారు, యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసరే. ఏ వ్యక్తులైతే వీడు వీడు చస్తే బాగుండు, వీడు చచ్చిపోతే బాగుండు, వీడు భూమి మీద లేకుండా ఉంటే బాగుండు, వీడు పుట్టకుండా ఉండుంటే బాగుండేది అని శాపాలు పెట్టారో, ఏ వ్యక్తులైతే నీళ్లు లేని గోతిలోనికి బలవంతంగా బాలుడని కూడా చూడకుండా నెట్టివేశారో, ఏ వ్యక్తులైతే చంపాలనుకున్నారో, ఏ వ్యక్తులైతే వెండి నాణాల కోసం సొంత తమ్ముణ్ణి అమ్మివేశారో, ఆ వ్యక్తులతో దేవుడు పలికిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ కొడుకైన యోసేపు ఐగుప్తు దేశమును ఏలుచున్నాడు. రాజైపోయాడయ్యా, ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడు. ఈరోజు ఎన్నిక లేని దాననని, ఎన్నిక లేని వాడనని, తృణీకరించబడిన దాననని, తృణీకరించబడిన వాడనని ఒకవేళ నీ హృదయంలో నువ్వు బాధపడుతూ ఉంటే దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. ఈరోజు ఒకవేళ నువ్వు ఎన్నిక లేని పరిస్థితిలో ఉండి ఉండవచ్చు, కానీ ఒకరోజు నువ్వు ఏలెదవు. ఆమేన్. దేవుడు నిన్ను ఏలికగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోసేపు ఇంకను బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు. చూడండి, ఆ రోజు చనిపోయాడని కూడా చెప్పలేదు. జస్ట్ రక్తములో తడిచిన అంగీని చూపిస్తే నమ్మేశాడు. చనిపోయాడు, దుష్టమృగం చీల్చేసింది, తినేసింది అని చెప్పి నమ్మేశాడు. ఇప్పుడు బ్రతికుండి ఐగుప్తు దేశాన్ని ఏలుచున్నాడని చెప్తే నమ్మట్లా. దేవుడు ఈ రాత్రి నీవు ఆరాధించేటటువంటి దేవుడు నిన్ను ఎంతగా దీవించబోతున్నాడంటే, నీ శత్రువులు ఆ మాట విని నమ్మను కూడా నమ్మలేరు. ఆమేన్. నీ బంధువులు ఆ మాటను విని నమ్మను కూడా నమ్మలేరు. ఇంతగా దీవించబడ్డా ఈ వ్యక్తి, ఇంతగా దీవించబడిందా
ఈ కుటుంబం ఎలా? కన్న తండ్రి నమ్మలేకపోతున్నాడండి. యోసేపు ఇంకను బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు. నమ్మకమే కలగనంతలా దేవుడు హెచ్చిస్తాడండి. నోరెళ్ళ పెట్టాలి నిన్ను చూసేటటువంటి వాళ్ళు. ఈ సోదరుని ఇంతగా దీవించాడా, ఈ సోదరుణ్ణి దేవుడు ఇంతగా హెచ్చించాడా అని చెప్పి వారు నమ్మలేక నోరెళ్ళబెట్టాలండి. అంత గొప్పగా దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిని వెదికినప్పుడు. దేవుని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ప్రతిరోజు 8 నెలల నుంచి దేవుణ్ణి వెతుకుతున్నారు మీరు. దేవుని సన్నిధిలోనికి దేవుణ్ణి వెతుక్కుంటూ ఆ సమయానికి వస్తున్నారు మీరు. మీ ప్రాణమును తెప్పరిల్ల చేసే బాధ్యత నాది అంటున్నాడు దేవుడు. మీ ప్రాణాన్ని నేను తెప్పరిల్ల చేస్తానంటున్నాడు దేవుడు. చూడండి, ఆ తండ్రి నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయను. నిశ్చేష్టుడైపోయాడంట. అంటే కంటి చూపే గాని నోటి మాటలేదు ఇంకా. ఇది కళా నిజమా? ఇది కళా నిజమా? నీ జీవితంలో అసలు ఇది జరుగుద్దని కూడా నువ్వు ఊహించుకోనుంది జరిగినప్పుడు మనం ఏమైపోతాం? ఒక మెంటల్ స్టేట్ లో కండిషన్ లోకి వెళ్ళిపోతాం. మనం షాక్ లో ఉంటాం. మనం నిశ్చేష్టుడైపోయాడు కన్న తండ్రి. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పారు. నాన్న, నువ్వేంటి మాట్లాడవేంటి, ఇలా అయిపోయావేంటి, చెప్తాం విను. యోసేపు ఏం చేశాడో తెలుసా? యోసేపు ఇలా చెప్పాడు, యోసేపు అలా చేశాడు, యోసేపు డబ్బు మా సంచుల్లో పెట్టాడు, యోసేపు మాకు ఇవన్నీ ఇచ్చాడు, ఆహారాన్ని. యోసేపు నిన్ను తీసుకురమ్మన్నాడు నాన్న. యోసేపు మాతో కూర్చుని 12వ వాడిగా భోజనం చేశాడు. మేము యోసేపు పక్కన కూర్చున్నాం, ప్రధానమంత్రి పక్కన కూర్చుని భోజనం చేసావు నాన్న. నువ్వు యోసేపు బ్రతుకున్నాడన్న మాటకే నువ్వు ఆశ్చర్యపోతున్నావు. ఐగుప్తు ప్రధానమంత్రితో మేము కూర్చుని భోంచేసాం పక్కన. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. నాన్నా, నీకు నమ్మకం కలగట్లేదు కదా? యోసేపు బ్రతికున్నాడు, ఐగుప్తు దేశం అంతటిని పరిపాలన చేస్తున్నాడు, యోసేపు మాతో కలిసి భోజనం చేశాడు, యోసేపు మాతో అనేక విషయాలను పంచుకున్నాడంటే నువ్వు నమ్మట్లేదు కదా? అయితే రా బయటికి. ఇదిగో యోసేపు పంపించిన బండ్లు చూడు. ఎన్ని బండ్లలో ఎన్ని సంవత్సరాలు తినడానికి కావలసిన బంగారం ఇవన్నీ ఇచ్చి పంపించాడు నాన్న అన్నప్పుడు అప్పుడు యాకోబు యొక్క ప్రాణము తెప్పరిల్లెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మయ్య, నా కొడుకు బ్రతుకున్నాడు. నా కొడుకును దుష్టమృగం తినేసిందని నేను ఎంతగానో బాధపడ్డాను. ఇక నా బ్రతుకు ఎందుకు అనుకున్నాను, నేను చనిపోవడమే మేలనుకున్నాను. కానీ నా కొడుకు బ్రతుకున్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇదిగో ఈ వచ్చిన ఈ బండ్లన్నీ కూడా నా కొడుకు పంపించాడు అని యాకోబు వృద్ధుడండి. వృద్ధాప్యములో ఆ తండ్రి యొక్క ప్రాణము తెప్పరిల్లింది. దేవుని వెదుకువార్లారా, దేవుడు యాకోబు ప్రాణమును తెప్పరిల్ల చేసినట్టుగా ఈ రాత్రి నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేయబోతున్నాడు. ఈ రాత్రి నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేయబోతున్నాడు. నీ దుఃఖమును సంతోషముగా మార్చబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నమ్మకమైనటువంటి దేవుడండి. ఆయనను నమ్మిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడరు. అందుకే భక్తుడు అంటాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. ఇప్పుడు యాకోబు పరిస్థితి ఏంటో తెలుసా? గంతులేయాలండి, డాన్స్ వేయాలి. చనిపోయాడు అనుకున్న నా కొడుకు బ్రతకడమే గొప్ప విషయం అనుకుంటే ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నాడు అని చెప్పి అప్పుడు అతను అంటున్నాడు, చూడండి,
ఇంతే చాలు దేవా, నీకు నీకు బలిపీఠం కట్టి, నీకు బలులర్పించి, నీకు ప్రార్థనలు చేసి, నీకు మొక్కుబళ్ళు చెల్లించి, నీ మీద నా ఆశ పెట్టుకుని అనుదినము నేను నిన్ను వెతికాను కదయ్యా, అందుకోసం నువ్వు నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేశావు. ఆమేన్. ఇది చాలయ్యా నాకు, ఇంతే చాలు. నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికున్నాడు. నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచెదనని చెప్పాను. చూడండి, నువ్వు ఏ విషయంలో అయితే దేవుడు ఇంకా నా ప్రార్థన ఆలకించట్లేదేంటి, దేవుడు ఇంకా నాకు సహాయం చేయట్లేదేంటి అని ఒకవేళ నిరీక్షణతో కనిపెట్టుకుని ఉంటే, ఈ రాత్రి దేవుని వాక్యము నిన్ను బలపరుస్తోంది. నీ ప్రాణాన్ని ఖచ్చితముగా దేవుడు తెప్పరిల్ల చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇంత జరిగిన తర్వాత ఈ యాకోబుకి ఇంకా ఎక్కడో ఇది కళా నిజమా, అసలు అసలు ఇది ఇది ఏంటి, వచ్చిన బండ్లన్నీ వచ్చినాయి, నిజంగానే బ్రతుకున్నాడా నా కొడుకు, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడా, ఇది నిజమేనా అని చెప్పి నిజ నిర్ధారణ కోసం ఒక ఒక ప్లేస్కి వెళ్ళాడండి. ఎప్పుడైనా సరే నువ్వు కన్ఫ్యూజన్లో ఉంటే, ఏమీ తోచని స్థితిలో ఉంటే, నువ్వు డైలమాలో ఉంటే, ఇది నిజమో కాదో తేల్చుకోవాలి అని అనుకుంటే నువ్వు వెళ్లాల్సిన ప్లేస్ ఏంటో తెలుసా? దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. నిన్నటి దినాన్ని చూసాం కదా, ఏమీ తోచని వాడై దావీదు, నేను యెహోవా చేతులలో పడుటయే మంచిది, ఎందుకంటే యెహోవా బహువాత్సల్యము గలవాడు. భక్తులందరూ కూడా దేవుడి సన్నిధిని వెతికారండి. దేవుడి సన్నిధిని వెతికారు. సంతోషం వచ్చినా దేవుడి సన్నిధిని వెతికారు, శ్రమ వచ్చినా దేవుడి సన్నిధిని వెతికారు, కష్టం వచ్చినా దేవుడి సన్నిధిని వెతికారు. అందుకే వారి ప్రాణములు తెప్పరిల్ల చేయబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. 46వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, అప్పుడు ఇజ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెర్షెబా నుండి వెళ్ళెను. చాలు. మరి ఎక్కడో కొంచెం డౌట్ కొడతా ఉంది, నిజంగానే యోసేపు బ్రతికున్నాడా అని. కన్ఫర్మేషన్ కావాలి. కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు, కన్ఫర్మేషన్ కోసం నువ్వు చూస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోండి. ఆమేన్. దేవుడిని అడగండి, ఇంక మనుషుల్ని అడగండి. దేవుడిని అడగండి, ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆమేన్. నీతో మాట్లాడతాడు ఆయన. యాకోబు యాకోబు అని పిలిచాడండి. ఎందుకంటే దేవునికి తెలుసు ఇతను ఇంకా నమ్మకంగా లేడు, ఎక్కడో అపనమ్మకం ఉంది ఇతనిలో. అప్పుడు యాకోబు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బెర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులనర్పించెను. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభు అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడు, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము. ఆలోచిస్తున్నాడు ఇంకా ఇతను. నా కొడుకులు ఎప్పుడో 22 సంవత్సరాల క్రితం రక్తంలో తడిసిపోయిన అంగీని తీసుకొచ్చి నాకు చూపించారు, నేను చచ్చిపోయాడు అనుకున్నా. ఇప్పుడు అదే కొడుకులు మళ్ళీ వచ్చి ఐగుప్తు వెళ్దాం రా అంటున్నారు. వీళ్ళని ఎలా నమ్మాలి నేను? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తు వెళ్ళుటకు భయపడకము. ఐగుప్తు వెళ్ళడం కోసం ఒకవేళ ఆలోచిస్తున్నావా? భయపడకము. ఇక్కడ నిన్ను గొప్ప జనముగా ఎలా అయితే చేశానో అక్కడ కూడా నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. నువ్వు ఒక్కడవే వెళ్ళక్కర్లేదు యాకోబు, నీతో పాటు నేను కూడా వస్తాను. నీతో పాటు నేను కూడా
వస్తాను. అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వస్తాను. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కన్ఫ్యూజన్ నీకు? నువ్వు బయలుదేరి వెళ్ళు. నీతో నేను వస్తాను. నిన్ను మరలా ఐగుప్తు నుండి కనాను దేశమునకు తీసుకొస్తాను. భయపడద్దు. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా, అంటే అర్థం ఏంటి ఇప్పుడు? యోసేపు నీ కన్నుల మీద చెయ్యి ఉంచుతారంటే యోసేపు బ్రతికే ఉన్నాడు. కన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చేసింది. నీ కొడుకు బ్రతికే ఉన్నాడయ్యా, నువ్వు వెళ్ళు. రేపు నువ్వు చనిపోయినప్పుడు నీ కన్నుల మీద చేతులుంచేది నీకెంతో ఇష్టమైన నీ కొడుకు, నీ ప్రాణానికి అంటే ప్రాణంగా నువ్వు ప్రేమించినటువంటి నీ కొడుకు యోసేపు. రేపు నువ్వు చనిపోతే నీ కన్నుల మీద అతని హస్తాలు ఉంచుతాడు. నేను నీకు తోడుగా ఉంటాను. నిన్ను అక్కడ గొప్ప జనంగా చేస్తాను. నువ్వు భయపడొద్దు. నేను కూడా నీతో వస్తాను. మరలా నేను నిన్ను అక్కడి నుంచి ఇక్కడకు తీసుకొస్తాను. చూడండి, మరి సొమ్మసిల్లిన హృదయాలను తెప్పరిల్ల చేసేటటువంటి దేవుడు మన దేవుడు. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు సమయం పట్టొచ్చు, కానీ ఖచ్చితముగా దేవుణ్ణి వెదుకు వారికి వారి ప్రాణములను తెప్పరిల్ల చేసేటటువంటి దేవుడు. నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు మనం అడగొచ్చు, ఎందుకండి 22 సంవత్సరాల పాటు పాపం ఆ వృద్ధుడిని దేవుడు పరీక్ష పెట్టాడు? ఈ చెప్పే మాట ఏదో యాకోబు యాకోబు అని పిలిచి, నేను నీకు తోడుగా ఉంటాను, భయపడొద్దు, నేను కూడా నీతో వస్తాను, మరలా నేను నిన్ను ఇక్కడికి తీసుకొస్తాను, నీ కొడుకు బ్రతికే ఉన్నాడని 22 సంవత్సరాల తర్వాత చెప్పడం ఏంటండి బాబు? ఆ చెప్పేదేదో ఆ తండ్రి యొక్క వేదన చూసి 1 సంవత్సరం అయిపోయిన తర్వాత చెప్పుండొచ్చు కదా పని. కొడుకు చనిపోయిన సంవత్సరే కనుక చెప్పుండొచ్చు కదా పోనీ దేవుడు యాకోబు, నువ్వేం భయపడకు, నీ కొడుకు బ్రతికే ఉన్నాడని. పోనీ 2 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి, 22 సంవత్సరాలు ఎందుకు ఆగాడండి దేవుడు? దేవుడు కనికరం లేనివాడా? దేవుడు కఠినుడా? దేవుడు అంతలా పరీక్షిస్తాడా? దేవుడు అంతలా శోధిస్తాడా? అంతలా పరీక్షిస్తాడా అంటే ఎస్, పరీక్షిస్తాడు. ఎందుకంటే యోసేపు పట్ల దేవునికున్న ప్రణాళిక నెరవేరే వరకు ఎన్ని సంవత్సరాలైనా దేవుడు పరీక్షిస్తాడు. యోసేపు పట్ల ఆయనకున్న ప్రణాళిక, యాకోబు కుటుంబంలో యోసేపు ఒక ఆశీర్వదించబడిన వాడిగా ఉండడం కాదండి. యోసేపు ఒక్క కుటుంబంలో, ఆ కనాను దేశంలో యాకోబు కుటుంబంలో మాత్రమే ఆశీర్వదించబడిన వాడిగా విడిచిపెట్టడం కాదు. యోసేపుని ఐగుప్తు దేశమంతటా ప్రధానమంత్రిగా చేయడం దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళికది. ఫరోకు దేవుడుగా యోసేపును దేవుడుంచెను. ఫరోకి దేవుడు ఎవరంటండి? యోసేపు అంట. ఆ గోతిలో వేయబడినటువంటి యోసేపు, అమ్మి వేయబడినటువంటి యోసేపు, బానిసగా వచ్చినటువంటి యోసేపు, జైల్లో ఉన్నటువంటి యోసేపు, ఫరోకి దేవుడుగా దేవుడు మార్చాలి. అది ప్రణాళిక. ఐగుప్తు సింహాసనము మీద యోసేపుని కూర్చోపెట్టాలి. అది ప్రణాళిక. 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత తండ్రికి చెప్పేసి ఉంటే ఆ తండ్రి ఏం చేసేవాడు? ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఇంతే చాలు, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికున్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచెదను అంటున్నాడు. బ్రతికున్నాడని చెబితేనే నేను వెళ్ళి చూసేస్తాను అంటున్నాడు. ఇదే మాట 15 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం చెప్తే ఏం చేస్తాడు? వెళ్ళి నా కొడుకుని నేను తెచ్చేసుకుంటాను అంటాడు. ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా నా కొడుకండి, నా ప్రాణాతి ప్రాణంగా నేను పెంచుకున్నటువంటి నా కొడుకు, నేను తెచ్చేసుకుంటానంటాడు. మరి వెళ్ళి ఐగుప్తు నుంచి తీసుకొచ్చేస్తే దేవుడి ప్రణాళిక ఏం కావాలి? యోసేపు ఎలా ప్రధానమంత్రి అవుతాడు?
యోసేపు అనేక దేశములకు ఆశీర్వాదకరంగా ఎలా మారతాడు? కరువు సమయంలో తన తండ్రి కుటుంబానికి ఆహారాన్ని పంచిపెట్టేవాడిగా, వీరందరి ప్రాణాన్ని నిలుపుకోవడానికి కావలసినటువంటి సమృద్ధి అయిన ఆహారం ఇచ్చేటటువంటి వాడిగా ఎలా మారగలుగుతాడు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని యొక్క మౌనం మనకు విసుగును పుట్టించవచ్చు గాని ఆ మౌనము వెనకాల ఒక మర్మం ఉంది. ఆ మౌనం వెనకాల మర్మం ఉంది. నా భర్త మారాలి అని ప్రార్థన చేస్తున్నావా? దేవుడు విననేరకై ఉండనట్లు ఆయన చెవులు మందగించలేదమ్మా. అన్ని వింటున్నాడు, అన్ని చూస్తున్నాడు, కానీ మౌనంగా ఉన్నాడు. నా కొడుకు ఉద్యోగం, మౌనంగా ఉన్నాడు. నా కూతురు వివాహం, మౌనంగా ఉన్నాడు. నా వీసా, మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనము వెనకాల ఒక గొప్ప మర్మము దాగి ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు సరైన సమయంలో నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన దిగొచ్చేస్తాడు నీ దగ్గరికి. చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు పిలిచి మరీ మాట్లాడుతున్నాడు. యాకోబు, యాకోబు, ఐగుప్తు వెళ్ళడానికి భయపడుతున్నావా? భయపడకు, వెళ్ళు, ఐగుప్తు వెళ్ళు. నీ యోసేపు, నువ్వు ప్రేమించిన యోసేపు అక్కడ ఉన్నాడు, వెళ్ళు. నేను కూడా నీతో వస్తాను, మరలా నేను ఇక్కడికి తీసుకొస్తాను. సమయం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాడు. హీజ్ ఎ కమ్యూనికేటర్, మాట్లాడే దేవుడు. అంతకుముందు మౌనంగా ఉన్నాడు, నీ సమయం కోసం కనిపెడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ ఏదైనా ప్రార్థన ఆన్సర్ రావట్లేదా? భయపడద్దు, ఇంకా వెతుకుతూ ఉండండి, ఇంకా క్లోజ్ అయిపోండి దేవునికి, ఇంకా సమీపంగా వెళ్ళిపోండి, ఇంకా దేవునిలో బలంగా అంటుకట్టబడండి ఆయనలో. ఎందుకంటే ఆ సమయము వచ్చినప్పుడు ఆయన నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరికి చూడండి, యోసేపుని అక్కడ ఆ ఐగుప్తు దేశములో యోసేపుకు పెట్టినటువంటి పేరేంటి అంటే జప్నత్పనేహు. జప్నత్పనేహు అనేటటువంటి ఒక పేరు ఐగుప్తు దేశంలో యోసేపుకి పెడతారండి. ఆదికాండం 41వ అధ్యాయం 45వ వచనంలో మనం చూస్తే ఆ మాట రాయబడి ఉంటది. ప్రధానమంత్రిని చేసి ఆయనకి యోసేపు అనే పేరు కాకుండా జప్నత్ పనేహు అనేటటువంటి పేరు పెడతారు. ఆ పేరుకి అర్థం ఏంటంటే లోకరక్షకుడు. లోకరక్షకుడు, రివీలర్ ఆఫ్ సీక్రెట్స్. గాడ్ స్పీక్స్ అండ్ హీ లివ్స్. జప్నత్ పనేహు. నీ కొడుకుని లోకరక్షకుడుగాను, అద్భుతాలు చేయువాడుగాను, ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగాను దేవుడు చెయ్యాలనుకున్నప్పుడు నువ్వు మధ్యలో తీసుకొచ్చేయి ప్రభువా, నా కొడుకు ఎక్కడున్నా సరే ఇక్కడికి పిలిచేయి ప్రభువా, నాకు ఇచ్చేయి ప్రభువా అంటే ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు? తల్లి గర్భములో నీవు రూపింపబడక మునుపే నీ గురించినటువంటి ప్రణాళికలు కలిగినటువంటి దేవుడు. ఇదిగో నా ప్రియ కుమార్తె, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా గెస్సమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేశారండి. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. తొలగించాడా? నో. మౌనంగా ఉన్నాడు, ఏడుస్తున్నాడు. యేసయ్య చెమట రక్తంగా మారుతుంది. చెమట రక్తముగా మారి కన్నీరు కారుస్తూ, విలపిస్తూ, రోదిస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను ఆ యొద్ద నుండి తొలగించు. తండ్రి మౌనంగా ఉన్నాడు. నో, నో, నీ గురించినటువంటి నేను కలిగి ఉన్నటువంటి ప్రణాళిక వేరే.
సమస్త లోకముల మీద ఉన్నతమైనటువంటి నామముగా నీ నామమును నేను మార్చబోతున్నాను. యేసు నామము ఉన్నతమైన నామము. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మోకాలు కూడా యేసయ్య నామములో వంగాల్సిందే. ప్రతి నాలుక కూడా యేసు క్రీస్తును దేవుడని అంగీకరించాల్సిందే, స్తుతించాల్సిందే. యేసయ్యా, ఇది నేను నీకోసం దాచింది. నువ్వు మధ్యలో ఈ గిన్నెను తొలగించమంటే నేను ఎందుకు తొలగిస్తాను? నీ కోసం నేను దాచి ఉంచినటువంటి మహిమా కిరీటము నా వారసుడిగా నిన్ను భూమి మీదకి పంపించాను. ఆ ప్రణాళిక పూర్తయ్యేంత వరకు కూడా నేను మౌనంగానే ఉంటాను. ఈరోజు ఏ విషయంలో అయినా నీ దేవుడు మౌనంగా ఉంటున్నాడని నీ హృదయంలో అనుకుంటున్నావా? నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నానే, నేను ఇన్ని సంవత్సరాలుగా అడుగుతున్నానే, దేవుడి సన్నిధిలో కన్నీరు విడుస్తున్నానే. యేసుక్రీస్తు ప్రభు వారు కన్నీరు కాదమ్మా, రక్తాన్ని విడిచారు. ఆయన చెమట రక్తముగా కారిపోయింది తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు. నువ్వు నేను కన్నీరు మాత్రమే విడవగలుగుతున్నావు. అయినప్పటికీ దేవుడు మౌనంగా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మౌనం వెనకాల మర్మం దాగి ఉంది. కాబట్టి ఆయన మౌనాన్ని మనము నిరీక్షణతో కనిపెడదాం. నీ చిత్తమయ్యా. యేసయ్య అన్న తర్వాత ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే. అడగడమైతే అడిగాడు ఈ గిన్నెను తొలగించయ్యా అని. కానీ తర్వాత ఏమన్నాడు? నో, అయినను నా చిత్తము కాదు నీ చిత్తము. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా చిత్తము కాదు నీ చిత్తం. నువ్వు మౌనంగా ఉంటున్నావు, నా ప్రార్థనకు సమాధానం రావట్లేదంటే, నువ్వు ఒకరోజు నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేయబోతున్నావు. ఒకరోజు నా ఇంటికి అనేకమైనటువంటి బండ్లను పంపించబోతున్నావు. ఆ బండ్లలో ధాన్యం ఉంది, ఆహారం ఉంది, బంగారం ఉంది, సమృద్ధి ఉంది. ఆ రోజు కొరకు నేను కనిపెడతా. వెంటనే బండ్లను చూసిన వెంటనే వెళ్ళిపోయాడండి దేవుడి సన్నిధికి. బలులర్పించేసాడండి. దేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు, బలులర్పించాడు, దేవుడి సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు. దేవుని స్వరము రానే వచ్చింది. దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుడి వాగ్దానాన్ని మరలా పొందుకున్నాడు. అక్కడ కూడా నిన్ను హెచ్చిస్తాను యాకోబు, నేను నీకు తోడై ఉంటాను. ఈ మాట చెప్పేదాకా మనం ఆగాలి కదా. ఈ వాగ్దానం మనకు వచ్చేదాకా మనం ఆగాలి కదా, కనిపెట్టాలి కదా. ఈ మధ్యలోనే దేవుడు ఎందుకు చేసేయలేదంటే, చేస్తాడు. ఆయన నీతో మాట్లాడే సమయం కొరకు, ఆయన నిన్ను హెచ్చించే సమయం కొరకు, తగిన సమయం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తముల కింద, చేతుల కింద దీన మనస్సు కలిగి ఉండము. తగిన సమయం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తముల కింద దీన మనస్సు కలిగి ఉండము. వెయిట్. దేవుడు నీతో మాట్లాడే వరకు నువ్వు వెయిట్ చేయి. దేవుడు నీతో మాట్లాడతాడు. యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. యాకోబుతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడతాడు. In the due course of time, God will speak. ఖచ్చితముగా తగిన సమయమందు ఆయన నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని వెతుకు వారలారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడి మీద నమ్మకం ఉంచమ్మా. దేవుడు నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేయబోతున్నాడు. కనిపెట్టుకునుండు. సాతాను నిన్ను ఎన్నో రకాలుగా మోసం చేయబోతాడు. ఆ రక్తంలో తడిచిన గుడ్డను చూచి బిడ్డ చనిపోయాడు. సాతాన్ డిసీవ్డ్ యాకోబుని డిసీవ్ చేసేసింది సాతాను. ఊహించేసుకున్నాడు లేనిదాన్ని. కొడుకు చనిపోయినట్టు, దుష్టముఖం తినేస్తున్నట్టు. ఈరోజు నువ్వు కూడా ఏదేదో ఊహించుకుంటున్నావా? నీ జీవితంలో ఏదో జరిగిపోతుంది, ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, నా కుటుంబంలో ఏదో ప్రమాదం జరగబోతుంది. దయచేసి ఏది ఊహించుకోకు.
అదంతా భ్రమ. సాతాను నిన్ను సర్వలోకమును మోసపరిచేవాడు. అపవాది అని సాతానని వాడికి పేరు. వాడు మహా ఘట సర్పమై ఉన్నాడు. అయితే ఆ ఘట సర్పము పడద్రోయబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో ఆ ఘట సర్పము దేవుని దూతలకు, ఘట సర్పమునకు, మికాయేలు దూతకు, ఘట సర్పమునకు, ఘట సర్పము యొక్క దూతలకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో ఘట సర్పము పడద్రోయబడింది. ఆ మహాసర్పము పడద్రోయబడింది. యేసుక్రీస్తు రక్తము ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు చిందించినటువంటి రక్తము ద్వారా ఆ ఘట సర్పము పడద్రోయబడింది. చిత్తకత్తొక్కాడు యేసయ్య. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ధైర్యంగా ఉండు. అపవాది నిన్ను ఎన్నో రకాలుగా భయపెట్టాలని, నిన్ను కృంగ చేయాలని చూస్తున్నప్పుడు నువ్వు దేవుని వెతుకు. వాడు యేసుక్రీస్తు ప్రభువారిని కృంగ చేయాలనుకున్నాడు. ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా చేసుకుని తిను, ఈ కొండ మీద నుంచి నువ్వు దూకాయి. కానీ ప్రభు దేవుని వెతికాడు. నీ తండ్రి అయిన దేవుని నీవు శోధించకూడదు. వాక్యము రాయబడి ఉంది. నువ్వు సాతాను నిన్ను శోధిస్తున్నప్పుడు సాతానుకు నువ్వేం చెప్పాలో తెలుసా? ఎన్కౌంటర్ విత్ సాటాన్. దేవుని వాక్యంతో నువ్వు సాతానికి బదులు చెప్పు. సాతాను నిన్ను బలహీనపరుస్తున్నప్పుడు, లేదు, లేఖనములలో నీ తల్లి నిన్ను మరిచినను, నీ తండ్రి నిన్ను మరిచినను, నేను నిన్ను విడువను, ఎడబాయనని నా దేవుడు చెప్పాడు. నువ్వెందుకు నన్ను భయపెడుతున్నావు? నువ్వెందుకు నన్ను బలహీనపరుస్తున్నావు? పో, నా దేవుడు నాతో ఉన్నాడు. నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. నేను నా దేవుణ్ణే వెతుకుతాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిని దేవుణ్ణి వెతుకుతామో, యాకోబు అంటున్నాడు, నా ప్రాణం తెప్పరిల్లింది, ఇంకా చాలు. చనిపోయాడు అనుకున్న నా కొడుకు బ్రతికాడు. దేవుడు వాడిని ప్రధానమంత్రిగా చేశాడు. ఇదిగో నేను చనిపోయే లోపే వెళ్ళి నా కొడుకుని చూస్తాను. నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేసే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అమ్మా, ఈ రాత్రి నువ్వు దేన్ని వెతుకుతున్నావు? పోగొట్టుకున్న నీ సమాధానాన్ని వెతుకుతున్నావా? పోగొట్టుకున్న నీ నెమ్మదిని వెతుకుతున్నావా? పోగొట్టుకున్న నీ ఆరోగ్యాన్ని వెతుకుతున్నావా? పోగొట్టుకున్న నీ ఆశీర్వాదాన్ని వెతుకుతున్నావా? పోగొట్టుకున్న నీ అభిషేకాన్ని వెతుకుతున్నావా? ఈ రాత్రి ఇవన్నీ వెతకడం మానేసి నీ దేవుణ్ణి వెతుకుతావా? నీ దేవుణ్ణి వెతకగలవా? అమ్మా, గాడిదలను పోగొట్టుకున్నాడు సౌలు. గాడిదలను వెతుకుతున్నాడు. 4 దేశాలు తిరిగాడు, గాడిదలు దొరకలేదు. 4 దేశాలు తిరిగాడు,
తిరిగి 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 అలసిపోయాడు. ప్రాణం సొమ్మసిల్లిపోయింది. ఇంకెంత తిరగాలి అని అలసిపోయి కృంగిపోయిన సమయంలో మరి దేవుణ్ణి వెతికాడు. దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. నా గాడిదలు దొరుకుతాయా అని అడిగాడు. గాడిదలు కాదు, ఇజ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా చేస్తున్నాను. నువ్వేదైతే పోగొట్టుకున్నావో, నువ్వు దేన్నైతే వెతుకుతున్నావో, నువ్వు ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అత్యధికముగా నేను నిన్ను దీవిస్తాను. కొడుకులను పోగొట్టుకున్నాడు యోబు, కుమార్తెలను పోగొట్టుకున్నాడు, పశువులను పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, సమస్తము కోల్పోయిన యోబు దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, యెహోవా నామము స్తుతినందునుగాక. హల్లెలూయా. మన ఆధ్యాత్మిక స్థితిలో మనం ఆ మెట్టుకు మనము చేరగలుగుతున్నామా? భక్తులందరూ మనకు మాదిరిగా వాళ్ళ జీవితాలను మనం చూస్తున్నప్పుడు మనం నేర్చుకోవాలి కదా, దేవుణ్ణి వెతకాలి కదా. 8 నెలలుగా మనం వెతుకుతున్నాం దేవుణ్ణి. ప్రతి దినము దేవుని సన్నిధిని మనం వెతుకుతున్నాం. ఈ లోకంలో ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా నా దేవుడే నాకు ముఖ్యం, నా సన్నిధి, నా దేవుడి సన్నిధే నాకు ముఖ్యం అని వెతుకుతున్నావు కదా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేన్ని వెతుకుతున్నావో, దేన్ని పోగొట్టుకున్నావో, నా దేవుడు నువ్వు ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే ప్రాణముతో దొరికితే చాలనుకున్నాడు. కానీ ఐగుప్తు దేశము మీద రాజుగా చేసి, ప్రధానమంత్రిగా చేసి తీసుకొచ్చాడు. యాకోబు, యాకోబు భయపడకు, ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను అక్కడ కూడా గొప్ప జనముగా చేస్తాను. అక్కడి నుంచి మరలా నిన్ను ఇక్కడికి తీసుకొస్తాను. నీకు ప్రాణానికంటే ఇష్టమైన నీ కొడుకు నీ కన్నుల మీద చేతులు ఉంచుతాడు. ఇంతకన్నా ఇంకేం కావాలి? అందుకే యాకోబు అంటున్నాడు, ఇంతే చాలు, నా ప్రాణం తెప్పరిల్లింది, నా ప్రాణం తెప్పరిల్లింది. నేను దేవుని కోసం కనిపెట్టుకుని ఉన్నప్పుడు, నేను దేవుని కోసం వెతుకున్నప్పుడు నా ప్రాణం తెప్పరిల్లింది. ఈరోజు యాకోబు ప్రాణాన్ని తెప్పరిల్ల చేసిన దేవుడు ఈ మాటలు వింటున్న వారి యొక్క హృదయాలను కూడా తెప్పరిల్ల చేసేటటువంటి దేవుడు. ఆమేన్. మీరు ఎక్కడ ఆన్లైన్ లో వింటున్నా, యూట్యూబ్ లో వింటున్నా, ఎక్కడ వింటున్నా కూడా నమ్మిక మాత్రం ఉంచుము, నమ్మిక మాత్రం ఉంచుము. నీ ప్రాణాలను తెప్పరిల్ల చేసేటటువంటి దేవుడు. నేను నీ దేవుడను యాకోబు, నేను నీ దేవుడను. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించావా. థ్యాంక్ యూ లార్డ్. నీ బలిపీఠమునొద్దన నాకు ఆనంద సంతోషములు కలవు. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను ఏనాడో నశించేవాడిని. సజీవుల దేశమందు యెహోవా దయ పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమైపోయేవాడినో. సజీవుల దేశమందు యెహోవా దయ పొందుదునన్న నమ్మకము నన్ను నడిపిస్తోంది, నమ్మకము నన్ను బ్రతికిస్తోంది. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాతో ఉంటాడు అనే నమ్మకము నన్ను బ్రతికిస్తోంది, అనే నమ్మకము నన్ను నడిపిస్తోంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రభు, వారందరి హృదయాలలో మీరు ఇప్పుడే కార్యము చేయుదురుగాక. థ్యాంక్ యూ లార్డ్. ఆయన వారు వెతుకుతున్న దాన్ని, వారు పోగొట్టుకున్న దాన్ని వారు పొందుకుందురుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో ప్రభువా, ఒక దినము యాకోబు వలె ఇక చాలు, నా ప్రాణము తెప్పరిల్లిందనే మాట వారి నోట పలుకుదురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించి ఆశీర్వదించమని, సర్వ సమృద్ధిలోనికి నడిపించమని
ఆయన విన్నటువంటి వాక్యం ప్రభా వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని, దేవుణ్ణి వెదికే వారిగా వారిని మార్చమని ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం యా, స్తోత్రం 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 స్తోత్రం. రాజాదిరాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరమదాసుని పనులకు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాట్లాడే దేవుడు అయిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. సర్వశక్తిమంతుడానికి వందనాలు థ్యాంక్ యూ చెల్లిస్తున్నానయ్యా. జీసస్. కనికర సంపన్నుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కరుణ కటాక్షములు కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని సర్వ సముద్రంలోకి దేవా మమ్మల్ని నడిపిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ జాలి గల హృదయముతో దేవా ఎక్కడ చేర్చుకుని దేవా అయ్యా ఇదిగో తండ్రి ఎన్నిక లేని దేవా మమ్మల్ని దేవా అయ్యా ఎన్నుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా తల్లి గర్భమందే దేవా మమ్మల్ని చూసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అనాది కాల సంకల్పంలోనే దేవా జగత్తు పునాది వేయబడక మునిపే దేవా మమ్మల్ని కొరకు ఏర్పాటు చేసుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా నీ నిర్ణయం ప్రకారము దేవా అయ్యా ఇదిగో ప్రతిరోజు సాయంకాల సమయమందు దేవా చిన్న మందిగా దేవ ఇదిగో తండ్రి నీ సన్నిధిలో కూడడానికి మాకు ఇచ్చిన దేవా ఈ చక్కని తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడు దేవా నీ ప్రేమ కొరకు దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపలో దాయిలో దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి దినము దేవా నీ జీవపు ఆహారంతో దేవా మమ్మల్ని తృప్తి పరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ వాక్యముతో మమ్మల్ని బలపరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నా. మా హృదయాన్ని తెప్పరలా చేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవాను వెతుకువారు కలరేమో అని దేవా నువ్వు ఆకాశం నుండి దేవా వంగి చూచుచున్న దేవాది దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వెతుకుచున్న ప్రతి ఒక్కరికి దేవా అయ్యా వారి హృదయాలు తెప్పరలా చేసే దేవుడు అయ్యా. ఆమేన్. అయ్యా ఎంత మంచి దేవుడు దేవా. దేవా ఇదిగో వెతికే వారికి దేవా నువ్వు సమీపంగా ఉన్న దేవుడు అయ్యా. వారి హృదయాల్లో ఉన్న ప్రతి అవసరతను దేవా నువ్వు తీర్చే గొప్ప దేవుడు దేవా. చెదిరిన గుండెలు దేవా గాయాలను కట్టే గొప్ప దేవుడు దేవా. అయ్యా ఇదిగో తండ్రి విరిగిన నలిగిన హృదయాన్ని దేవా నీకు కావాలంటున్నావు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా ఇదిగో తండ్రి బలపరచువాని అందే దేవా మేము బలపడతామయ్యా. Yes, Lord. అయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యం అనే ఆహారంతో దేవా మమ్మల్ని పోషిస్తూ దేవా మమ్మల్ని బలపరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా హృదయాలను తప్పరలా చేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా నీ కృపతో దేవా నీ తీవ్రతో నీ ఆశీర్వాదంతో దేవా నీ మేలుతో దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి నీ ఆహారంతో మమ్మల్ని బలపరిచి దేవా తృప్తిపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యం నిర్దోషమైనదయ్యా. అవును తండ్రి. ఉద్దేశం ఇదిగో తండ్రి మమ్మల్ని దేవ ఇదిగో తండ్రి సరి అయిన మార్గంలో దేవా నడిపించే మార్గమై ఉన్నదయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యం మాకు త్రోవై ఉన్నదయ్యా. అయ్యా నీ వాక్యమే మాకు ఆధారమై ఉన్నదయ్యా. Yes, నీ Lord. వాక్యమే మాకు దీపమై ఉన్నదయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యముతో దేవా మమ్మల్ని తృప్తిపరచి దేవా అయ్యా ఇదిగో బలపరిచిన వాడా మరి ఒక్కసారి దేవా నీ పరిశుద్ధ నామానికే దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి చనిపోయిన కుమారుణ్ణి దేవా అయ్యా ఇదిగో తండ్రి తండ్రి దేవా తండ్రికి చూపించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఎంత దుఃఖం ఉంటుందయ్యా కుమారుడు తండ్రి ఎదురుగా చెదిరిపోతే దేవా ఆ తండ్రి పడిన బాధ అయ్యా ఎవరు ఓదార్చలేనిదయ్యా. అవును ప్రభు. అయ్యా ఎవరు ఓదార్చలేని దేవా ఆ బాధను దేవా దేవా ఇదిగో తండ్రి 22 సంవత్సరాల తర్వాత దేవా అయ్యా ఇదిగో నీ కుమారుడిని దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తన హృదయాన్ని తప్పలా చేసిన వాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా నీ దేవా నీ అనాది సంకల్పం దేవా నీ ప్రణాళిక దేవా నెరవేరే వరకు దేవా అయ్యా ఇదిగో నీ పరీక్షలో దేవా అయ్యా యాకోబు నెగ్గినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. యేసేపును దేవా ఇదిగో తండ్రి ఐగుప్తుని ఏలేవాడిగా దేవా Yes, Lord. ఏర్పాటు చేసుకున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా అటువంటి నిరీక్షణ మాకు దాయిచ్చబడొచ్చున్నానయ్యా. నేను కోల్పోయిన వాటినన్నిటినీ దేవా నేను పొందుకునే కృప మాకు దాయిచ్చబడొచ్చు. ఆమేన్. అంతవరకు దేవా అయ్యా నీ సన్నిధిలో గడిపేవారుగా దేవా అయ్యా ఇదిగో దాన్ని పొందుకునే వరకు దేవా నీ పాదాలు విడవకుండా దేవా నీ సన్నిధిలో ఉండేవారుగా దేవా మమ్మల్ని కాపాడబడొచ్చున్నానయ్యా. నీ అమూల్య విశ్వాసాన్ని మాకు దాయిచ్చబడొచ్చున్నాను అయ్యా.
ఎంత మంచి దేవుడు దేవా, రక్షింప నేరకుండినట్లు దేవా నీ హస్తం కురచకాలేదయ్యా, అవును ప్రభు. విన నేరకుండినట్లు దేవా నీ చెవులు మందగలలేదయ్యా. అవునయ్యా, మా మొరలు ఆలకిస్తున్నవాడా, మాకు సమీపంగా ఉన్నవాడాని కొందాలు చెల్లిస్తున్నాను. బహు సమీపంగా ఉండి దేవా అయ్యా, ఇదిగో నీ మేలుతో ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని నింపుచున్నవాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. లెక్కలేని మహత్కార కార్యములు దేవా మా జీవితాల్లో చేస్తున్నవాడని కొందాలు థ్యాంక్ యూ లార్డ్, చెల్లిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ మాకు జీసస్. చేరువుగా ఉన్నవాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, మా కంటికి కనిపించినవి దేవా, మేము ఊహకు అందనివి దేవా, భీకర కార్యములతో దేవా అవును దేవా ప్రభు. ఇగో ఇది జరుగునని దేవా నీవు అనుకోని సంగతులు మా జీవితంలో దేవా నువ్వు చేస్తున్న గొప్ప కార్యాలు బట్టి వందనాలు థ్యాంక్ యూ చెల్లిస్తున్నానయ్యా. లార్డ్. అటువంటి దేవా ఇదిగో తండ్రి యాకోబు జీవితంలో జరిగిందయ్యా. అయ్యా, మా జీవితాల్లో కూడా జరిగి చూడొచ్చున్నానయ్యా. కోల్పోయిన కుమారుని దేవా, ఐగుప్తు రాజుగా దేవా, ఐగుప్తుని ఏలేవాడిగా దేవా అయ్యా తన కళ్ళ ముందు పెట్టిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో అక్కడికి వెళ్ళాలా వద్దా అని దేవా నీ సన్నిధిలో దేవా అడిగినప్పుడు దేవా ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, నీ దేవుడు నేనే ఉన్నాను Yes, దేవా. Lord. అయ్యా, నువ్వు సెలవిచ్చిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. సర్దేవ సర్వశక్తిమంతుడని నేను, దేవాది దేవుడినైనా నేను నీకు తోడుగా ఉన్నాను. అక్కడ కూడా బహుజనముగా నేను చేసేదను, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేదవని దేవా వాగ్దానం చేసిన వాడని కొందాలు ఆమేన్, చెల్లిస్తున్నానయ్యా. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు దేవా అయ్యా, ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. నీలాంటి దేవుడు ఎవరూ లేరయ్యా, నీలా ప్రేమించేవారు ఎవరూ లేరయ్యా. నీ ప్రేమ గొప్పదయ్యా. అయ్యా, నీ అగాపే ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మా కొరకు దేవా అయ్యా నీ అద్వితీయ కుమారుని లోకానికి పంపించావు దేవా. అయ్యా, ఇదిగో తండ్రి దేవాది దేవ మా పాపం నిమిత్తము దేవా తన్ను తానుగా బలిగా అర్పించుకోవడానికి దేవా అయ్యా నీ సన్నిధిలో దేవా అయ్యా ఇదిగో ప్రార్థించినప్పుడు దేవా ఇదిగో ఈ చిత్తమైతే దేవా ఈ గిన్నె దేవా నా యుద్ధను తొలగించమని దేవా తన చెమటను కన్నీ దేవా రక్తంగా మార్చిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కొరకే దేవా అయ్యా ఇదిగో తండ్రి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో దేవా మా కొరకు దేవ విజ్ఞాపనం చేస్తున్న దేవా దేవాది దేవుడు మాకు అనుగ్రహించిన వాడా నీకే ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. Thank you, Lord. యేసయ్యా నీకు ఉన్నాలు Thank you, చెల్లిస్తున్నానయ్యా. Jesus. దావీదు కుమారుడానికి వందనాలు అవును చెల్లిస్తున్నానయ్యా. ప్రభు. మహా కనికరము గలవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మేము అటువంటి ప్రార్థన చేసేవారుగా దేవా మాకు నేర్పించడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నీ శిష్యులకు నేర్పించిన దేవా ప్రార్థన జీవితం మాకు దాయిత్యమడొచ్చున్నానయ్యా. అయ్యా, నీ కొరకు దేవా నీవు సిద్ధపరిచిన మేలు మేము పొందుకోవడానికి కొరకు దేవా ఎదురు చూసేవారుగా దేవా అయ్యా ఇదిగో తండ్రి మాకు ప్రార్థన నేర్పించడొచ్చున్నానయ్యా. అటువంటి ప్రార్థనతో దేవా మమ్మల్ని నింపడొచ్చున్నానయ్యా. రాజాది రాజాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నాయనా, జీవించుచున్నవాడు నీవేనందుకున్నాను చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి గాడిదలు కాసుకుంటున్న దేవా సౌలును తీసుకుని దేవా అభిషేకించి దేవా అవును. ఇశ్రాయేలుకి రాజుగా చేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎన్నిక లేని మమ్మల్ని దేవా అయ్యా నీ కృపలో దేవా ఎక్కలేనంత ఎత్తైన కొండకి మమ్మల్ని ఎక్కించాడు ఆమేన్, హల్లెలూయా. జీవితంలో దేవా దినము ఎదగడానికి కృప చూపించడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో మా ప్రార్థన జీవితంలో దేవా ఎక్కలేంత ఎత్తైన కూడా మనం ఎక్కి చూడవచ్చున్నానయ్యా. మా విశ్వాసంలో దేవా ఎక్కలేంత ఎత్తైన కొడుకు ఎక్కి చూడవచ్చున్నానయ్యా. రాజా నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను, ప్రభులకు ప్రభువాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో అబ్బా తండ్రి అని పిలవడానికి దేవా మాకు సమీపంగా ఉండి దేవా నువ్వు ఇచ్చిన నెమ్మది బట్టి వందనాలు చెల్లిస్తున్నాను, నీ సంతోషాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను, నీ సన్నిధి బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీవు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి అయ్యా దేవాది దేవా మమ్మల్ని ఇదిగో మోసపుచ్చుచున్న దేవా అపవాదిని దేవా అయ్యా ఇదిగో దేవ కింద పడదోసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, విజయాన్ని దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, జయశీలుడానికి కొందనాలు Thank you, Lord. చెల్లిస్తున్నాను. మమ్మల్ని మోసపుచ్చకుండా దేవా అయ్యా ఇదిగో మా చుట్టూ దేవా నీ రక్షణ కంచి వేసి వచ్చిపడొచ్చున్నానయ్యా. మా Thank you, కనులకు దేవా నీ వెలుగును దయచేయబడుచున్నాను. మా తలంపుల్లో దేవా ఈ లోకపు ఆలోచన ఊహలు తీసివేసి దేవా నీవు మాకు తోడుగా ఉన్నావన్న ధైర్యాన్ని మాకు దయచేయబడుచున్నానయ్యా. పిరికితనము గల ఆత్మను మాలో తీసివేయబడుచున్నానయ్యా. ఆమేన్. అయ్యా ఇదిగో తండ్రి ఊహల కందని లోకములో దేవా ఉన్నావు కదయ్యా, మాతో ఉన్నవాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూత
దేవదూతుల చేత కొనియాడబడుతున్నవాడా, ఇదిగో మా మధ్య ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్ముడానికి కొందనాలు చెల్లిస్తున్నా, అభిషక్తుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా, విజయుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, సర్వాధికారిని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా కొరకు దేవా నువ్వు సర్వము సిద్ధపరిచి ఉన్నావయ్యా. వాటిని పొందుకోవడానికి దేవా నీ కృప దయచేయమనుచున్నా. వాటిని పొందుకునే కృప మాకు దేవ దయచేసి దేవా మమ్మల్ని సిద్ధపరచడుచున్నానయ్యా. పైన గాని దేవా క్రింది ఉన్న వాటి యందు మా మనసు ఉంచుక దేవా. అయ్యా నువ్వు ఇచ్చే దేవా జీవ ఫలాల్ని, జీవ కిరీటాలని దేవా, అయ్యా మహిమగల వస్త్రాన్ని ధరించేవారుగా దేవా నీ సన్నిధిలో చేరడానికి దేవా నీ అభిషేకం దయచేయమడుచున్నా. కృపగలవాడ, కరుణ గలవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏ మాత్రపు వారం దేవా, ఎందుకు పనికిరాని దేవా, అయ్యా ఇదిగో దేవా యోగ్యమైన పాత్రగా మార్చబడుచున్నానయ్యా. నీకు ఇష్టమైన ఘనమైన పాత్రగా మార్చబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీతి రాజ్యములో దేవా, అయ్యా ఇదిగో నీతో కలిసి దేవా ఆనందించే కృపను దేవా నాకు మాకు అందరికీ దయచేయమనుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేము కోల్పోయిన వాటిని అన్నిటినీ దేవా యేసు నామములో పొందుకును గాక. యేసు నామములో దేవా అయ్యా ఇదిగో నువ్వు దీవించును గాక. దేవాది దేవా ఇదిగో మమ్మల్ని సమృద్ధి చేయడంలో దేవా మమ్మల్ని నడిపించును గాక. రాజాది రాజానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. కరికర సంపన్నడానికి కొందనాలు చెల్లిస్తున్నా. బహువాస్యత గలవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతవరకు దేవా నీ వాక్యంతో తృప్తిపరిచి బలపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా యోబు ఇదిగో తండ్రి కుమారుని దేవా ఆస్తిని అంతటిని దేవా తన శరీరాన్ని కూడా కోల్పోయిన దేవా అయ్యా నీ యందు దేవా ఇదిగో నమ్మిక ఉంచిన దేవా అటువంటి నమ్మిక మాకు దాయిచ్చేమనుచున్నా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును అను దేవా. అది దేవా ఇదిగో తండ్రి నేను సంతోషంతో దేవా నేను ఆరాధించేవారిగా దేవా అటువంటి దేవా గట్టి ఆత్మను మాకు దాయిచ్చేమడుచున్నా. పరిశుద్ధాత్మను మాకు దాయిచ్చేమడుచున్నా. ప్రతి క్షణము దేవా అనుక్షణము దేవా నీ కనుపాపలే కాచి కాపాడుతున్నవాడా. అయ్యా ఇదిగో మాకు ఏ దిగులు దేవా ఏ భయము లేకుండా దేవా నిబ్బరము కలిగి ధైర్యము కలిగి దేవా నీ సన్నిధిలో ఉండే కృప మాకు దాయిచ్చేయమని, నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచమని దేవా నీవే సహాయం దాయిచ్చేమడుచున్నానయ్యా. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, మహిమా స్వరూపుడే దేవా, ఇంతవరకు దేవా నీ విలువైన మాటలు దేవా మాకు వినిపించిన వాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా మటహిల సంఘాన్ని అంతటి దీవించండి, ఆశ్రయించండి, అభివృద్ధి పరచబడుచున్నాను, విశాలపరచబడుచున్నాను. నీవిచ్చిన వాగ్దానాన్ని దేవా అయ్యా ఇదిగో తండ్రి లెక్క పెట్టలేనంత జీవరాశులతో దేవా ఇదిగో టెహిలాన్ని దీవించి ఆశించబడుచున్నానయ్యా. మహాజల దేవా ఇదిగో తండ్రి మహా విశాలమైన మహాసముద్రముగా దేవా టెహిల్లాను చేస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఘనమైన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. మహోన్నతిడానికి కొందనాలు చెల్లిస్తున్నా. గొప్ప దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నా. అద్భుతాలు చేయడానికి కొందనాలు చెల్లిస్తున్నా. ఆశ్చర్య కార్యములు చేయడానికి అయ్యా మాలో ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. ఇదిగో తండ్రి ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ కార్యాన్ని జరిగి చూడొచ్చున్నా, నీ అద్భుతాన్ని జరిగి చూడొచ్చున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మతో దేవా వారిని నింపి అభిషేకించబడుచున్నానయ్యా. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ పరిశుద్ధ నామాన్ని బట్టి దేవా అయ్యా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును దేవా. ఇదిగో నిత్యము దేవా మా మీద నీ కృప వందనాలు చెల్లిస్తున్నా. నీ కృపా వాత్సల్యతకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కృపా సత్య సంపూర్ణగా దేవా వాక్యమై ఉన్న దేవుడా మా మధ్య ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ కృపకే వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి మా కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తుండగా దేవా అయ్యా మా కుటుంబాలన్నింటినీ దేవా పేరు పేరు చెప్పున దేవా ప్రతి బిడ్డను ఆశీర్వదించబడుచున్నాను, దీవించబడుచున్నాను, బలపరచబడుచున్నాను అయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యముతో దేవా అయ్యా ఇదిగో తండ్రి వారి జీవితాలు దేవా బహుగా ఫలించిన కృప చూపించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కొరకు దేవా బలమైన వారిగా ఏర్పాటు చేసుకోవచ్చున్నా, ఘనమైన పాత్రలుగా వారిని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ప్రతి ఒక్కరిలో దేవా నీ ఆత్మకార్యం జరిగి చూడొచ్చున్నానయ్యా. రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తున్నాను. రాజా ఇదిగో తండ్రి ఎస్తేర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం ఇది దేవా ఎడబాయిని కృపతో దేవా అయ్యా ఇదిగో నీ వాత్సల్యంతో నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాను నా పరమ తండ్రి.
ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, ఇజ్రాయేలు దేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, కృంగిన వారి హృదయముల ప్రాణములకు తెప్పరిల్ల చేయు వరకు సదాకాలము దేవుడు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.